ప్రభువైన యేసుక్రీస్తు నామములో అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న తోటి బ్రదర్ అండ్ సిస్టర్స్కి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. అయితే నోవా యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది, అయితే నోవా యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఈరోజు దేవుని కృప పొందకపోతే, ఆయన దృష్టిలో మనము లేకపోతే మనం చేసిన ప్రయాసం అంతా వ్యర్థమవుతుంది. ఇక్కడ ఆదాం అవ్వ నుంచి దేవుడు చూస్తున్నాడు, ఎవరు దేవుని దృష్టిలో ఎవరు యథార్థంగా జీవిస్తారో, దేవుని దృష్టిలో ఎవరు నడుచుకున్నారో. ఆది కాండం నుంచి ఆదాం అవ్వ నుంచి చూచినప్పుడు దేవుడు సంతాపము నొందాడంట. ఆ నోవా ఆది కాండంలో ఆదాం అవ్వ నుంచి నోవా ఒక్కడే దేవుని దృష్టి యందు, ఇక్కడ దేవుని వాక్యము 7 వచ్చినప్పుడు యెహోవా నేను సృష్టించిన నరులతో కూడా జంతువులు, పురుగులు, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేదును. ఎలాగనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందినాయను. అయితే నోవా యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయన. ఈరోజున దేవుడు చెప్తున్నాడు, ఆదాం అవ్వ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అందరికీ ప్రభు అంటే నోవా ప్రకటిస్తున్నాడు. దేవుడు 40 దినాలు వర్షాలు వస్తున్నాయి, ఈ పడవలోకి రమ్మని అందరినీ పిలిచాడు. ఎవరు కూడా రాలేకపోయారు. ఒక్కడే దేవుని దృష్టిలో నోవా ఒక్కడే కృప పొందిన ఉన్నాడు యథార్థంగా. ఇక్కడ దేవుని వాక్యం ఏంటి సెలవిస్తుందంటే, దేవుని యెహోవా దృష్టి యందు అయితే నోవా బదులు మీ పేరు పెట్టుకోండి. దేవుని దృష్టి యందు కృప పొందినవాడేను. ఈరోజు దేవుని కృప పొందకపోతే మనం ప్రయాసమంతా వ్యర్థమవుతుంది. ఈరోజు దేవుడు యేసయ్య మనకి ఏ అర్హత ఉండి మనల్ని పిలిచాడు ఒకసారి చూద్దాం. మనలోని ఏ నీతి ఉంది? మనలోని నీతి ఉందా? ఏ నీతి కూడా లేదు. కానీ అమూల్యమైన రక్తం, తండ్రి అయిన దేవుడు, ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు, ఆ దేవుని సంకల్పం, దేవుని దయ, దేవుని కృప మన మీద ఉంది. కాబట్టి ఈరోజు యేసు క్రీస్తు ద్వారా మనకి రక్షణ అనేది అనుగ్రహించాడు. ఈ రక్షణ మనకి ఇచ్చాడు, అనేకులకి దేవుడు అనుగ్రహించాడు. ఈ రక్షణ లేక ఎంతోమంది ప్రజలు ఉన్నారు ఈ లోకంలో, వేల కోట్ల ప్రజలు ఉన్నారు ఈ రక్షణ లేక. దేవుని దయా సంకల్పములో మనం ఉన్నాం కాబట్టి ఈరోజు దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణని కాపాడుకుంటూ దేవుని కృపయందు ఎవరైతే దేవుని కృప పొందుకుంటారో దినదినము వర్ధిల్లుతుంటాడు. ఈరోజు దేవుని దృష్టి యందు నోవా కృప పొందుకున్నాడు. ఈరోజు
దేవుడు అందరికీ దేవుని కృప అనుగ్రహించాడు, అందరికీ రక్షణ ఇచ్చాడు. ఎవరైతే యేసు యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ దేవుడు ఉచితంగా, యేసు ప్రభువు అన్నాడు, నా నామము యందు ఎందరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరికీ రక్షణ అనేది ఇచ్చాడు. ఈ రక్షణ అనేది ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ రక్షణను పొందుకుంటే మొట్టమొదటిగా యేసు ప్రభువు నీ జీవితంలోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒకసారి చూద్దాం దేవుని వాక్యం. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 11వ కీర్తన ఒకసారి చూద్దాం. 84:11 నేను చదువుతాను, మీరు ఆలకించండి. దేవుడైన యెహోవా సూర్యుడు కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. యథార్థంగా ఇక్కడ దేవుని వాక్యాన్ని సెలవిస్తుంది. ఒకసారి దేవుని దృష్టి యందు, దేవుని అంటే మనుషుల దృష్టిలోనే ఎంత నీతిగా కనిపించినా మాయ వేషధాన్ని అంటారు. దేవుని దృష్టి యందు యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నువ్వు బాధపడుతున్నావు, అప్పులతోనే కష్టాల్లో ఉన్నావా, అవమానాలు ఉన్నావా, ఆయన దృష్టిలో యథార్థంగా నువ్వు జీవిస్తే, ఆయన దృష్టిలో నీ పేరుంటే, ఆయన దృష్టిలో నువ్వు ఉన్నావు కాబట్టి ఏ మేలు చేయకమానడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. యథార్థమంతులకి ఎక్కడైనా కరువు ఉంటుంది, కానీ ఆయన నమ్ముకున్న బిడ్డలకి కుటుంబాలు కానీ ఎక్కడ కూడా కరువు అనేది ఉండనీయుడు. ఏ మేలు చేయక మానడు. ఆయన యథార్థమంతులకి ఏ మేలు చేయక మానడు. ఆయన దృష్టిలో మనం ఉండాలి. ఫస్ట్ థింగ్, ఎవరి దృష్టిలో ఉన్నావు? లోకంలో ఉన్నావా? మనుషుల దృష్టిలో ఉన్నావా? దేవుని దృష్టిలో ఉన్నావా? దేవుణ్ణి సంతోషపెడుతున్నావా? మనుషులను సంతోషపెడుతున్నావా? ఈరోజు ఎవరి దృష్టిలో ఉన్నావు? నోవా ఒక్కడు ద్వారా, ఆదాం అవ్వ చేసిన పాపం ద్వారా అనేక ఈ లోక ప్రజలందరి మీదకి పాపము వ్యాపించింది. నోవా దేవుని దృష్టి యందు కృప పొందుకున్నాడు. యథార్థమంతుడిగా దేవుని దృష్టి యందు కృప పొందుకున్నాడు. నీతిమంతుడిగా, ఆయన సాత్వికుడిగా దేవుని దృష్టిలో ఉన్నాడు. కాబట్టి ఆ నోవా కుటుంబం ద్వారా ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించింది. నోవా ద్వారా అబ్రహాం పిలుచుకున్న దేవుడు అబ్రహాం వంశావళి ద్వారా, దావీదు వంశావళి ద్వారా, దావీదు కుమారుడిగా ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆ వంశావళి ప్రకారంగా దేవుడు ఈరోజు నీకు నాకు రక్షణ అనుగ్రహించాడు. దేవుని దృష్టి యందు ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో ఆయన ఏ మేలు చేయకమానడు. నువ్వు అప్పులతో ఉన్నావా? ఈరోజు దేవుడు నీ అప్పులు తీర్చేస్తాడు. నువ్వు రోగంతో ఉన్నావా? ఈరోజు దేవుడు యేసుక్రీస్తు గాయాల బదులు సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు. నువ్వు ఎవరికి చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయా? అవన్నీ దేవుడు నీకు తీరుస్తాడు. ఆయనకి యథార్థంగా నువ్వు జీవించినప్పుడు దేవుని దృష్టి యందు ఆయన కృప పొందుకోవాలి. ఆ కృప దినదినము నిన్ను వృద్ధిలోకి నడిపిస్తుంది, అభివృద్ధిలోకి నడిపిస్తుంది. దేవుడి కృప, ఆ కృప లేనిదే మనం ఒక క్షణమైనా బ్రతకలేము. ఒకసారి చూద్దాం. ఇంకో
తీతు పత్రిక 2వ అధ్యాయం 11 వచనం చదువుదాం ఒకసారి. తీతు పత్రిక 2వ అధ్యాయం సారీ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. నేను చదువుతాను, మీరు ఆలకించాలా. ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్కల్పం కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను నాకు తోడై ఉన్న దేవుని కృపే. నేనేమై ఉన్నానో వారేమి అలాగూ నేను ప్రకటించుచున్నాను. ఇక్కడ దేవుని వాక్యం, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే నేనున్నాను. పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నారు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప ద్వారా నేను జీవిస్తున్నాను. ఏదైనా అతిశయపడాలన్నా ఆ కృప, దేవుని కృప ద్వారా మనము జీవిస్తున్నాం. పౌలు గారు ఎక్కడ కూడా పరిశుద్ధాత్మలో ఆయన నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు, అందుకనే దేవుడు అందరికీ ఇచ్చాడు. ఆ కృప ద్వారా ఈరోజు రక్షణ దొరికింది. ఆ కృప లేకపోతే ఈరోజు రక్షణ లేదు. గ్రేస్ పీరియడ్ ఎగ్జామ్లోని గ్రేస్ మార్క్స్ అంటారు. ఆ గ్రేస్ మార్క్స్ యేసయ్య మనకి ఆ గ్రేస్ దేవుడు కృప ఇచ్చాడు. ఈ రక్షణ అనేది మనము కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తితో నింపుకున్నప్పుడు దినదినము దేవుని కృపని వృద్ధి చేస్తుంటాం. ఆ కృప మనల్ని నడిపిస్తుంది. ఆ కృపే మనల్ని జీవములోకి నడిపిస్తుంది. హల్లెలూయా. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప ద్వారే. నా శరీరము నేను బలహీనమే, కానీ ఈ శరీరంలో ఏది కూడా మంచి అనేది లేదు. ఒక సందర్భంలోని పౌలు గారు అంటారు, ప్రభా నేను ఏదైతే చేయకూడదు అనుకుంటానో అదే చేస్తున్నాను ప్రభా. నాలో ఒక నియమం ఉంది ప్రభా, పాపము నియమము. ఒకసారి చూద్దాం. కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో ఉంటుంది. రోమపత్రిక అనుకుంటా, రోమీలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఒకసారి చూద్దాం. పౌలు గారు 20 వచనం, 7:20 చదువుతాను, మీరు గమనించండి. 21 వచనం, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నది, ఒక నియమము నాకు కనబడుచున్నది, అంతరంగ పురుషుడి బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు. ఒకసారి 7వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 21 నుంచి వచనాలు చదువుతున్నాను. వేరొక నియమం ఆ అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సు నందున ధర్మశాస్త్రముతో పోరాడుచు
నా అవయములో ఉన్న పాప నియమమునకు నన్ను చేరపట్టి లోబరుచుకుంటున్నది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి, అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి అని పరువు సన్నిధానంలో చెప్తున్నాడు. ఇట్టి మరణమునకు లోనోగు శరీరము నుండి నేను ఎప్పుడు విడిపించుదును? నాలోని శరీరము ఉంది. ఈ ఇట్టి మరణమునకు లోనోగు శరీరము నుండి నేను ఎవడు విడిపించెను? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను కాక, మనసు విషయములో నేను దైవ నియమమును, శరీర విషయంలో పాపం నియమమునకు దాసుడై ఉన్నాను. ఇక్కడ మనలోని శరీరం ఉంది, మనసు ఉంది. అందుకని పౌలు గారు సాధన చేయాల. సాధన, భక్తి విషయంలో సాధన చేసినప్పుడు ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే ఆయనకి సమర్పించుకుంటామో, ఈ సాధన చేసినప్పుడే పరిశుద్ధాత్ముడు మనలోని ఆ కార్యము జరిగిస్తాడు. దేవుని కృప ఉంది కాబట్టి ఆ కృప ద్వారా అత్యధికమైన విజయాన్ని యేసుక్రీస్తు మనకు అనుగ్రహించాడు. ఇక్కడ చెప్తున్నాను, నేను మంచి అనుకుంటున్నాను కానీ నేను చేయలేకపోతున్నాను అని పశ్చాత్తాపం అడుగుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు నీ పాపాన్ని ఒప్పింపు చేస్తుంది. అందుకని నేను ప్రతిసారి పరిశుద్ధాత్మ కోసం ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్ముడు నీలోని నివాసం చేసినప్పుడు ప్రతి ఒక్కటి కూడా నీలోని ఏదైనా పాపము అనేది ఆలోచన వచ్చినప్పుడు, ఆ ఆలోచన రాకముందే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి ఒక స్వరముతో దేవుడు మాట్లాడతాడు. ఏ స్వరం అంటే, ఇదిగో నీ ఆలోచన సరిగ్లేదు, నీ మనసు సరిగ్లేదు, ఒప్పుకో నీ పాపం. అందుకనే దేవుని ఆత్మని పొందుకోమని నేను 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ వాక్యము నీకు అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సంపూర్ణంగా బోధిస్తాడు. ఆయన ఈ వాక్యము నీకు దేవుడు నీతో నడవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోని నివాసం చేస్తూ నోవాకు ఇచ్చాడు కదా కృప, మనకి అనుగ్రహించాడు. నీకు నాకు ఆ కృప మనకి, నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృప ద్వారా నేను జీవిస్తున్నానని పౌలు గారు చెప్తున్నాడు. ఈరోజు మనం ఏమై ఉన్నామో అది దేవుని కృపే. నా అంత నీతిమంతుడు ఎవరు లేరు, నా అంత భక్తి ఎవరు లేరు. నువ్వు అతిశయ పడేవా, గర్వం పడేవా? గర్వానికి ముందు ఏది నాశనానికి వెళ్తుందంటే, గర్వము ముందు నడుస్తుంది, నాశనానికి ముందు ఏం నడుస్తుంది అంటే గర్వం. ఏదైనా అతిశయ పడాలంటే ప్రభు యందు అతిశయ పడాలి తప్ప ఎవ్వల మేను కూడా మనము అతిశయ పడకూడదు. ప్రభువే మనకి అతిశయం. ఆయన ఒక్కడే మనకి నీతిమంతుడైన దేవుడు, ఆయన యేసుక్రీస్తు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి మనకి నేర్పించి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృపలో నడిపిస్తాడు. ఎందుకంటే ఆత్మదేవుడు నీలోని నివాసం. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, నా ఆత్మని మీరు పొందుకున్నాడు, ఈ లోకాన్ని జయించగలిగే శక్తిని నేను అనుగ్రహిస్తానన్నాడు. ఆత్మ ఎలాగొస్తుంది? పరిశుద్ధాత్ముడు ఒక మనిషిలోకి రావాలంటే నీ హృదయము దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి. ఈ హృదయము దేవుడు చూస్తున్నాడు, ఈ మనసు దేవుడు చూస్తున్నాడు. ఈ హృదయము దేవుని దృష్టిలో యథార్థత లేకపోతే మన భక్తి అంతా సున్నా అవుతుంది. నేను ఒకటే చెప్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు, నేను 2 చేతులు ఎత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఉపవాసం ఉండి నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రాశ ముందు నీ తండ్రికి మొరపెట్టు. ఎప్పుడైతే నువ్వు మొరపెడతావో
నువ్వు ఫస్ట్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన యథార్థంగా విరిగిన నలిగిన హృదయముతో ఆయన సన్నిధానములు కనిపెట్టి ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు ప్రభువా, నువ్వు అడుగు. నీ పాపాలన్నీ విరిగిన నలిగిన హృదయముతో చూడు. ఒక సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, ఒక పరిశీడి ప్రార్థన చేస్తున్నాడు. ఒక సుంకరి ఏంటంటాడు, ప్రభువా నీ దృష్టి యందు ప్రభువా రొమ్ము కొట్టుకుంటూ నిన్ను చూడడానికి కూడా నేను అర్హత లేదు ప్రభువా అని సుంకరి ప్రార్థన చేస్తున్నప్పుడు సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు, పరిశీడి ప్రార్థన ఆలకించలేదు. ఈరోజు విరిగిన నలిగిన హృదయముతో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవునికి యథార్థంగా నువ్వు జీవించు. ఆయన దృష్టిలో నీ పేరు ఉందనుకో, ఆయన దృష్టిలో నువ్వు ఉన్నావనుకో, ఆయన ఏ మేలు చేయకమానడు. ఆయన యథార్థవంతుల్ని ఆయన ఏ మేలు చేయకమానడు. మనకే చేస్తాడు. ఆయన మన కోసం ప్రాణమే పెట్టాడు దేవుడు. మనకు చేయకపోతే ఎవరికి చేస్తాడు చెప్పండి అమ్మా. ఈరోజు నేను చెప్తున్నా, దేవుని ఆత్మని మీరు పొందుకోవాలి. ఇది అనుదినము ఒక ముగింపులోకి వస్తున్నాను. ఈరోజు ఆ కృప, దేవుని కృప, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప ద్వారా నేను ప్రకటిస్తున్నాను. దేవుని కృప ద్వారా నేను జీవిస్తున్నాను. నేను ప్రకటించేది ఆయన కృప. ఆ కృప లేకపోతే మనము బ్రతకలేము. ఆయన కృప లేనిదే ఒక క్షణమైనా బ్రతకలేము. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి ఎంతమంది అయితే ఈ వాక్యం ఆలకిస్తున్నారో నేను 2 చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి బిడ్డ వ్యక్తిగత ప్రార్థన, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా వ్యక్తిగత ప్రార్థన జీవితం కావాలి. ఉపవాసం, వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండి సాధన చేసినప్పుడు పరిశుద్ధాత్మని ఫస్ట్ థింగ్, దేవుని ఆత్మని మీరు పొందుకోవాలి. ఫస్ట్ థింగ్ ఉపవాసం ఉండి నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రాష్ట్రమందు నీ తండ్రికి మొరపెట్టు. పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయంగా నీ జీవితంలోకి వచ్చి ఆయన దృష్టిలో నువ్వు యథార్థంగా జీవించినప్పుడు ఆయన వాగ్దానం చేస్తున్నాడు, యథార్థవంతుల్ని ఏ మేలు చేయకమానడు. మనకే చేస్తాడు ఆయన. మన కోసం ప్రాణం పెట్టే దేవుడు యేసయ్య మనకి చేయకపోతే ఎవరికి చేస్తాడు? నువ్వు బాధలున్నా, కష్టాలున్నా, అవమానాలున్నా ఎన్నిట్లో నుంచి సంపూర్ణ విడుదల కలుగజేస్తాడు. ఈరోజు ఆ ప్రభు యందు విశ్వాసం ఉంచు, ఆయన కృపని పొందుకో. నోవా ఎలాగా కృప పొందుకున్నాడో, నేను ఏమై ఉన్నానో అది కేవలం ఆయన కృప ద్వారా నేను జీవిస్తున్నాను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నా కోసము తెలుగులో, ఇంగ్లీషులో వాక్కు శక్తి కోసము నా కోసం ప్రార్థన చేయడమ్మా. నీ 2 చేతులెత్తి నీకు మీ ప్రార్థనే మాకు, మీ ప్రేమ, మీ సహకారము మాకు కావాలి, మీ ప్రార్థన నాకు కావాలి. ఈరోజు నేను చెప్తున్నా, దేవుడు మీకు ఈ పరిచర్య చాలా మరి ఇప్పుడు కూడా నేను ఈ కెమెరా నుంచే నేను ఈ మెసేజ్ పెడుతున్నా. కెమెరా కావాలి, చాలా ఎక్విప్మెంట్స్ కావాలి, ప్లస్ అనేక ప్రాంతాలు దేవుని వాక్య పరిచర్య జరుగుతుంది. ఈరోజు నేను చెప్తున్నా, మా కోసం ప్రార్థన చేయండి. దేవుడు మీకు ప్రేరేపిస్తే, ఈ వాక్యం ద్వారా మీకు దీవింపబడితే, దేవుడు మీకు ఎలాగ ప్రేరేపిస్తే ఈ పరిచర్యకి సాకారంగా ఉండొచ్చు. మీకోసం ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాం. ప్రతి దినము మీకోసము మీ ప్రార్థన విన్నపములకే వాట్సాప్ నంబర్ ఉంది డిస్కషన్లోని. ఆ నంబర్కి మెసేజ్ పెట్టండి, మీ ప్రార్థన అవసరతలు చెప్పండి, మీకోసం ప్రత్యేకం ప్రార్థన చేస్తాం. ఈ పరిచర్యకి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఈ పరిచర్యకి సాకారంగా ఉండొచ్చు. ఇది బలవంతం కాదు. దేవుడు మిమ్మల్ని మీతో మాట్లాడి మీకు ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉన్నప్పుడు మరి సాకారంగా ఉండొచ్చు. అది దేవుడు మిమ్మల్ని నూరంతలుగా దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్న ప్రభా యేసయ్య, ఇంతవరకు నీ వాక్యము ద్వారా ఆలకించారు తండ్రి. దేవుని కృప లేనిది ఒక్క క్షణమే మేము బ్రతకలేం తండ్రి. ఈ వాక్యము తండ్రి ఆలకించిన ప్రతి బిడ్డను నూరంతలుగా ప్రభా
హృదయాల్లో నూరంతలుగా ఫలించి ప్రభా దీవించి ఆశీర్వదించి అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని తండ్రి ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా చూస్తున్నారో వాళ్ళందరి జీవితాల్లో నూతన పరిచి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుకొని నీ కృపని పొందుకొని తండ్రి నీ రాజ్యం కొరకు సిద్ధపాటు మమ్మల్ని సిద్ధపరిచి అనేకుల్ని సిద్ధపరచమన్నా ప్రభా. నీ ఉద్దేశం అంతా నా పట్ల యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యం ఆలకిస్తున్నారో వాళ్ళందరి పట్ల నీ దయా సంకల్పాన్ని నెరవేర్చి నీ కృపను అనుగ్రహించి నిశ్చయంగా దీవించి ఆశీర్వదించేయ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సావాసం మనకి సకల పరిశుద్ధులకి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరికీ ఎల్లప్పుడూ దేవుని కృప తోడే ఉండును గాక. ఆమేన్, 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 ఆమేన్.